గుడ్ మార్నింగ్ పేరెంట్స్. ఈరోజు మనము కమాండ్ ఫాలోయింగ్ గురించి తెలుసుకుందాము. కమాండ్ ఫాలోయింగ్ అనేది ఏంటి అంటే, పిల్లడికి మనం ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు, అంటే స్టాండ్ అని కానీ, సిట్ అని కానీ, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అని కానీ, రూమ్లో ఏదైనా థింగ్ ఉంటే ఆ థింగ్ని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు కానీ, తీసుకొని వచ్చినప్పుడు, బాబు బాల్ తీసుకొని రా అంటే తీసుకొని వచ్చినప్పుడు, పెన్సిల్ తీసుకొని రా అంటే తీసుకొచ్చినప్పుడు, ఇలాంటివన్నీ చేసినప్పుడు బాబుకి కమాండ్ ఫాలోయింగ్ ఉందనేది తెలుసుకోవచ్చు, మనకి అర్థమవుతుంది. దీన్ని 2 కమాండ్ ఫాలోయింగ్ కింద మనం నెక్స్ట్ స్టెప్కి తీసుకొని వెళ్ళాలి. 2 కమాండ్ ఫాలోయింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇదే రూమ్లో కొన్ని థింగ్స్ పెట్టేసేసి వెళ్ళి 2 థింగ్స్ని తీసుకొని రమ్మని చెప్పాలి. లైక్ నాన్న వెళ్ళి బాల్ ఇంకా బుక్ తీసుకొని రా అని చెప్పినప్పుడు బాబు వెళ్ళి 2 థింగ్స్ తీసుకొని, అలాగే ఫ్రూట్స్ కూడా. సో అలాగే వెజిటేబుల్స్ అయినా తన థింగ్స్ అయినా ఏవైనా కూడా 2 థింగ్స్ నేర్పించేటప్పుడు ఫస్ట్ ఒకటి చెప్పి రెండోది స్లోగా చెప్పినప్పుడు తనకు అర్థమవుతుంది. అలాగే ఈ రూమ్లో అన్ని థింగ్స్ బాగానే చేస్తున్నాడు అన్నప్పుడు మనం వేరే రూమ్లో ట్రై చేయొచ్చు. మనం హాల్లో ఉండి బెడ్రూమ్లో ఏవైనా తన కొన్ని థింగ్స్ పెట్టి, నాన్న వెళ్ళి బాల్ తీసుకొని వచ్చి బ్యాగ్లో పెట్టేసేయి అని చెప్పడం, దీన్ని కూడా 2 కమాండ్ ఫాలోయింగ్ కింద చెప్పచ్చు. అలాగే నాన్న వెళ్ళి బుక్ తీసుకొచ్చేసేసి బ్యాగ్లో పెట్టేసేసేయి లేదా డాడీకి ఇచ్చేసేయి ఇలా చెప్పినప్పుడు కూడా పిల్లాడికి 2 కమాండ్ ఫాలోయింగ్ అనేది నేర్పించడం ఈజీ అవుతుంది. ఏదైనా కూడా ఫస్ట్ మనము పిల్లాడిని ఈ రూమ్లో కూర్చోపెట్టి ఒక రూమ్ వరకు బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అన్నప్పుడు మాత్రమే కొంచెం డిస్టెన్స్లో వేరే రూమ్లో పెట్టి ప్రాక్టీస్ చేయించినప్పుడు ఈజీ అవుతుంది, పిల్లాడిని త్వరగా నేర్చుకోగలుగుతాడు. లేదు అని అంటే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.